Hello aspirants, welcome to Vishnu IAS Academy. Hope you are all doing well. ఈరోజు మనం ఒక కొత్త స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ అయినటువంటి పిఎం ఉజ్వల స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. కమ్ సి పిఎం ఉజ్వల యోజన. ఓకే, సో ఇది ఎల్పిజి సిలిండర్స్ ఫ్రీగా సప్లై చేసే ఒక గవర్నమెంట్ స్కీమ్ అనమాట. దిస్ ఈజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఓకే, సో మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇగ్నైటింగ్ చేంజ్, ఎంపవరింగ్ లైవ్స్ విత్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్. ఎస్పెషల్లీ రూరల్ విమెన్ వాళ్ళకి క్లీన్ ఫ్యూయల్ గవర్నమెంట్ అందజేయడం ద్వారా ఆ విమెన్ని ఎంపవర్ చేయడం, అలాగే ఎకనామికల్గా వాళ్ళని సస్టైనబుల్గా వెళ్ళే మార్గాలు వాళ్ళకి వేరొకటి చూపించడం గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే హెల్త్ కన్సర్న్స్ని కూడా అడ్రస్ చేయడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ బిహైండ్ దిస్ స్కీమ్. ఓకే, ఇప్పుడు దీని యొక్క విజన్ ఏంటి అంటే స్మోక్ ఫ్రీ రూరల్ ఇండియా. రూరల్ ఇండియా అంతా కూడా స్మోక్ ఫ్రీ చేయాలి అనేటువంటి విజనరీ ఆస్పెక్ట్ తోటి ఈ స్కీమ్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, కమ్ నౌ లెట్స్ సీ. మనం ఈ క్లాస్లో దేని గురించి తెలుసుకోబోతున్నామంటే అసలు పిఎం ఉజ్వల యోజన అంటే ఏంటి. ఓకే, అండ్ నెక్స్ట్ రీసెంట్గా దీనికి రిలేటెడ్ న్యూస్ ఏమైనా వచ్చిందా పేపర్లో, వస్తే ఏంటది, తర్వాత ఏ రకమైన స్కీమ్ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, స్టేట్ స్కీమా అనేది. ఓకే, నెక్స్ట్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, తర్వాత ఈ స్కీమ్ని అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, మెయిన్ థీమ్ ఏంటి, ఎప్పుడైనా సరే ఏదైనా స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే దాని వెనకాల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూస్తారు కదా, ఏ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఈ స్కీమ్ని ప్లాన్ చేసింది. ఓకే, అండ్ ఫైనల్లీ అవుట్కమ్స్ ఏంటి స్కీమ్ గురించి, ఇలాంటి అంశాలు తెలుసుకుందాం రండి. ఫస్ట్ అసలు పిఎం ఉజ్వల యోజన అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రొవిజన్ ఆఫ్ ఫ్రీ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఫ్యూయల్ టు ద విమెన్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉండే విమెన్ అందరికీ కూడా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్స్, అది ఎస్పెషలీ డొమెస్టిక్ సిలిండర్స్ 14.2 kgs ఉంటాయి అన్నమాట. అలాంటి సిలిండర్స్ని రూరల్ విమెన్కి ప్రొవైడ్ చేయడమే దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. అది కూడా ఎవరికి, ఎస్పెషల్లీ బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటున్నారో అలాంటి మహిళలందరికీ కూడా ఎల్పిజి సిలిండర్స్ గవర్నమెంట్ సప్లై చేయడం అనమాట. ఓకే, అండ్ ఇది ఏ రకమైనటువంటి స్కీమ్ మనకి అని చెప్పుకున్నాం మనం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఓకే, ఇది టోటల్గా 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అండ్ అలాగే దిస్ ఈజ్ ఆల్సో సెట్ టు బి సోషల్ వెల్ఫేర్ స్కీమ్ అని కూడా దీన్ని అంటారు అనమాట. ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటే మొత్తం ఈ స్కీమ్ రిలేటెడ్ ఖర్చులన్నీ కూడా సెంటరే భరిస్తుంది. ఒకటి స్టేట్ గవర్నమెంట్స్కి కూడా సెంటరే డబ్బులు ఇచ్చేస్తుంది అనమాట, ఫండింగ్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది మహిళల యొక్క సోషల్ వెల్ఫేర్ని చూసుకునే ఒక స్కీమ్ అనమాట ఇది. ఓకే, అండ్ దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, ఈ 3 పాయింట్స్ క్లుప్తంగా తెలుసుకుంటే సరిపోతుంది. అసలు ఈ స్కీమ్ గురించి రీసెంట్ న్యూస్ ఏమైనా ఉంది అంటే అది మరేదో కాదండి, సెంటర్ ఏం చేసిందంటే మొన్న రీసెంట్గా 25 lakh ఎడిషనల్ ఎల్పిజి కనెక్షన్స్ని మొత్తం ఇండియా అంతా కూడా పంచిపెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. ఓకే, ఎన్ని 25 lakhs ఎడిషనల్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ని మళ్ళీ కొత్తగా 25 లక్షల గ్యాస్ కనెక్షన్స్ని ఇవ్వడానికి మొత్తం ప్రభుత్వం ఆమోదం తెలిపిందనమాట. ఓకే, సో ఈ కరెంట్ ఫైనాన్షియల్ దీనికి గాను గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ 676 crore rupees, 676 కోట్ల రూపాయల నిధిని సెంట్రల్ గవర్నమెంట్ ఈ 25 లక్షల గ్యాస్ కనెక్షన్స్ కోసం అని చెప్పి రిలీజ్ చేసిందనమాట. ఓకే, సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే 512.5 crore దేనికంటే డిపాజిట్ ఫ్రీ కనెక్షన్స్. మనందరికీ తెలుసు కదా, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అంటే, తెలియకపోయినా సరే గ్యాస్ కనెక్షన్ ఏదైనా తీసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా దాంట్లో సెక్యూరిటీ డిపాజిట్ కొంత మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. 2000 చిల్లర కంపల్సరీ సెక్యూరిటీ డిపాజిట్ మన దగ్గర నుంచి తీసుకుంటారు. కానీ ఈ ఇది పిఎం ఉజ్వల స్కీమ్ కింద ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళు ఈ సెక్యూరిటీ డిపాజిట్ చేయక్కర్లేదు, గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. ఓకే, సో దానికి గాను గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది ఈ 25 lakh సిలిండర్స్కి అంటే 512.5 crore రూపీస్ని స్పెండ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫ్రీ కనెక్షన్ సెట్
ఎంత డిపాజిట్ ఇందాక అనుకున్నాం కదా 2000 చిల్లర అని, దట్ ఈస్ నథింగ్ బట్ 2050 రూపీస్ ఛార్జ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ కనెక్షన్స్కి గాను గవర్నమెంట్ ఇంత స్పెండ్ చేస్తుంది డిపాజిట్స్కి. క్లియర్? దిస్ ఈస్ ద రీసెంట్ న్యూస్ ఆఫ్ పిఎం ఉజ్వల స్కీమ్. కొత్తగా మళ్ళీ 25 lakh కనెక్షన్స్ని ఇవ్వడానికి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది అనమాట. ఓకే, అండ్ నౌ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దిస్ ఈజ్ అ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫుల్లీ ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, అండ్ అలాగే ఇట్ ఈస్ కేటగిరైజ్డ్ యాజ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్. ఓకే, సోషల్గా ఎకనామికల్ స్కీమ్ కాదు, ఇది మోస్ట్లీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ అనమాట. అండ్ ఆల్సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ బి ఎంపవరింగ్ రూరల్ విమెన్. ఎలా ఎంపవర్ చేస్తుంది వాళ్ళని? ఎకనామికల్లీ, సోషల్లీ అండ్ ఆల్సో హెల్త్ వైజ్. రూరల్ విమెన్కి ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇస్తుంది, సోషల్ ఎంపవర్మెంట్ ఇస్తుంది, వాళ్ళ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసేలా చేస్తుంది అనమాట ఈ స్కీమ్. అది ఎలా అనేది చూద్దాం రండి. మెయిన్ ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ది, రూరల్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం. ఓకే, అసలు ఏమీ ఛార్జ్ చేయకుండా ఇవ్వడం ఫస్ట్ థింగ్. తర్వాత వచ్చేసరికి మనము గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్స్ చేస్తాం. ఆ సెక్యూరిటీ డిపాజిట్స్ ఏమీ అక్కర్లేదన్నమాట. అండర్ పిఎం ఉజ్వల స్కీమ్ సెక్యూరిటీ డిపాజిట్ అక్కర్లేదు. ఓకే, సెకండ్. థర్డ్ వచ్చేసరికి గవర్నమెంట్ ప్రతి సిలిండర్కి ఓకే 200 రూపీస్ చొప్పున సంవత్సరానికి 12 సిలిండర్స్కి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. ఎంత? సంవత్సరంలో 12 సిలిండర్స్కి గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండర్ దిస్ స్కీమ్. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఈ స్కీమ్ని మే 2016 లాంచ్ చేశారు. పిఎం ఉజ్వల యోజనని మే 2016 మన దేశ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇనీషియల్గా లాంచ్ చేసినప్పుడు వాళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే భారతదేశంలో ఉండేటువంటి 8 కోట్ల జనాభాకి ఉచితంగా ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలి అనే టార్గెట్ ప్రభుత్వం పెట్టుకుంది. ఫస్ట్ టైం 8 crore. ఎంత? 3 years స్పాన్లో 3 సంవత్సరాల్లో 8 కోట్ల మంది రూరల్ మహిళలందరికీ కూడా ఉచితంగా ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుందనమాట. ఎస్, ఇట్ రీచ్ ద టార్గెట్ ఆల్సో. ఓకే, అండ్ అలాగే ఇదే కాకుండా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0, 3.0 కూడా లాంచ్ చేయడం జరిగింది. నథింగ్ బట్ ఎక్స్టెన్షన్స్. ఆ ఎక్స్టెన్షన్స్లో భాగంగానే 3.0 ఇందాక న్యూస్లో చెప్పాను కదా 25 lakh కనెక్షన్స్ మళ్ళీ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దీనికంటే ముందు ఒక 2 years బ్యాక్ కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే 75 lakh కనెక్షన్స్కి పర్మిషన్ ఇచ్చింది అండర్ పిఎం ఉజ్వల యోజన 2.0. ఇప్పుడు 3.0 అనమాట ఇది. సో ఇది రీసెంట్ న్యూస్. సో ఇలాగా గవర్నమెంట్ రూరల్ మహిళలందరికీ కూడా అంటే విలేజెస్లో ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఫస్ట్ ఏం చేస్తుంది, వాళ్ళ టైం అండ్ ఎఫిషియన్సీని కాపాడుతుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఓకే, గ్యాస్ కనెక్షన్స్ ఇస్తుంది అనమాట. ఈ 2 expansions ఇప్పటి వరకు చేయడం జరిగింది. క్లియర్? ఇప్పుడు అసలు ఈ ప్లాన్ని ఎందుకు లాంచ్ చేయాలని గవర్నమెంట్ అనుకుంది? ఇందాక మనం చూసాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూరల్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సోషల్గాను ఎకనామికల్గాను అలాగే హెల్త్ పరంగా అప్లిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి ఈ స్కీమ్ని ప్లాన్ చేయడం జరిగిందనమాట. దానికంటే ముందుగా ఇంకొకటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఇది భూమి అయితే దాదాపు 1/4 పాపులేషన్ అంటే నియర్లీ 2.7 బిలియన్ ప్రపంచంలో నియర్లీ 2.7 బిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎల్పిజి కనెక్షన్స్ గ్యాస్ స్టవ్స్ మీద లిక్విడ్ పెట్రోలియంతో చేసినటువంటి గ్యాస్ స్టవ్స్ మీద కాకుండా ఫ్యూయల్ వుడ్ తోటి అలాగే కోల్ తోటి కిరోసిన్ తోటి ఓకే వెలిగింపబడేటువంటి స్టవ్స్ మీద వంట చేసుకుంటూ ఉన్నారు అని తేలిందనమాట. సో దీని ద్వారా వచ్చిన నష్టం ఏంటి అంటే 3.2 మిలియన్ డెత్స్. సంవత్సరానికి దాదాపుగా 3,20,000 మంది చనిపోతున్నారు. దాంట్లో ఎస్పెషల్లీ చిన్నపిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 2 లక్షల పైచిలకు చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారనమాట. ఎందుకని? బికాస్ ఆఫ్ ద స్మోక్ ఎమిటెడ్ ఫ్రమ్ దిస్.
దాని నుంచి వచ్చే పొగ వల్ల ఇండోర్ హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయి తద్వారా ఏమవుతూ ఉంటుందంటే లంగ్స్ రిలేటెడ్ డిసీజెస్ని ఎక్కువగా చవిచూసి ఇన్ని మరణాలు చూస్తున్నారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు 5 ఏళ్ల లోపు పిల్లలు దాదాపుగా 2 లక్షల మంది చనిపోవడం జరుగుతుంది అనమాట. మన ఇండియాలో చూసుకున్నట్లయితే రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ మనకి ఇలాంటి ఫైర్వుడ్ తోటి తర్వాత కోల్ తోటి చేసినటువంటి పొయ్యల్ని వాడుతూ ఉంటారు కదా వంట చేసుకోవడానికి మహిళలందరూ కూడా. సో ఆ టైంలో ఏమవుతుంది, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది అనమాట. స్మోకీ పార్టికల్స్ అన్నీ రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మహిళలు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఉంటారు వాళ్ళకే తెలియకుండా. లంగ్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి, అలాగే హార్ట్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఫైనల్లీ వచ్చేసరికి పల్మనరీ డిసీజెస్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి అనమాట. ఫైనల్లీ లీడింగ్ టు దేర్ డెత్. ఒకవేళ డెత్ కాకపోయినప్పటికీ కూడా ఉన్న బ్రతికినంత కాలం కూడా వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫస్ట్ థింగ్. రెండో హెల్త్ పరంగా చూసుకున్నాం కదా. ఇంకొకటి రెండోది, వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఇప్పుడు ఎలా ఉందో కానీ కొంతకాలం క్రితం ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా రూరల్ ఏరియాస్లో ఉండే మహిళలందరూ కూడా బయటికి అడవులకి వెళ్ళి ఆ కట్టెలన్నీ కూడా ఏరుకుని తెచ్చుకోవాల్సి వచ్చేది ఫర్ దిస్ ఫ్యూయల్ వుడ్స్, అవునా? సో దానివల్ల ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు అంతంత దూరం వెళ్ళడం వల్ల సగం టైం రోజులో చాలా భాగం అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో ఆ భాగాన్ని గవర్నమెంట్ వేస్ట్ చేయకుండా ఆపినట్లయితే వాళ్ళు ఆ టైంని బయటికి వెళ్ళి సర్చ్ చేసుకునే టైంని వాళ్ళు ఎకనామికల్ యాక్టివిటీస్కి పెట్టుకుంటారు, లేదంటే ఏదైనా ఫ్రూట్ఫుల్ యాక్టివిటీకి వాడుకుంటారు. ఒకటి. రెండోది ఏంటంటే సేఫ్టీ కన్సర్న్స్. అంతంత దూరాలు మహిళలు వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళకి సేఫ్టీ ఉంటుందా లేదా, అడవిలో క్రూర మృగాలకి బలి అవ్వచ్చు ట్రైబల్ ఏరియాస్, లేదన్నా థిక్ ఫారెస్ట్ ఏరియాస్కి వెళ్ళినట్లయితే కనుక, లేదంటే జెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి కొన్ని ఇన్సెక్యూర్ ఇష్యూస్ కూడా అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలాంటి సెక్యూర్ ఇష్యూస్ని కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. హెల్త్ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్. అలాగే థర్డ్ ఇష్యూ వచ్చేసరికి వాతావరణం. వాళ్ళు యూజ్ చేసే ఈ ఫైర్వుడ్ వల్ల, ఈ కట్టె పుల్లల వల్ల, అలాగే ఈ కోల్ వల్ల కార్బన్ ఎమిషన్స్ అనేవి దాదాపుగా 58% ఆఫ్ బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ వస్తున్నాయి. ఎంత? 58% ఆఫ్ బ్లాక్ కార్బన్ ఎమిట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి 58% బ్లాక్ కార్బన్ ఎమిషన్ అవ్వడం వల్ల క్లైమాటిక్ చేంజ్ కూడా దారితీస్తుంది అనమాట. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ పిఎం ఉజ్వల యోజన అనే స్కీమ్ని ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో మనం స్కీమ్ దేనికి ప్లాన్ చేసుకుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి రూరల్ ఏరియాస్లో, సేఫ్టీ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఫర్ విమెన్, దట్ ఇన్ రూరల్ ఏరియాస్. థర్డ్ది వచ్చేసరికి ఎకనామికల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది. క్లైమేట్ చేంజ్ని త్రూ కార్బన్ ఎమిషన్స్ ద్వారా వచ్చే క్లైమేట్ చేంజ్ని కూడా అడ్రస్ చేస్తుంది ఈ స్కీమ్. ఓకే, సో క్లియర్ కదా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్. ఇప్పుడు అవుట్కమ్స్, ఈ స్కీమ్ యొక్క అవుట్కమ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఇప్పుడు వరకు దాదాపుగా 10.7 crore ఎల్పిజి కనెక్షన్స్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా అందించడం జరిగింది. జనాభాలో 10 కోట్ల మంది అదనంగా ఈ కనెక్షన్ని తీసుకున్నారు. అలాగే పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఎల్పిజి కూడా చాలా పెరిగిందనమాట. సో విచ్ వాస్ 3.1 ఇన్ 2018 నుంచి 3.71 వరకు పెరిగిందనమాట. ఓకే, విదిన్ ఎ స్పాన్ ఆఫ్ జస్ట్ 4 yearsలో. సో ఇంత స్పాన్ పెరిగిందనమాట. సో ఇది అలాగే 35 crore ఎల్పిజి రీఫిల్స్ ఒక సంవత్సరంలో 35 crore ఆఫ్ ఎల్పిజి సిలిండర్స్ అనేవి రీఫిల్ అవ్వడం స్టార్ట్ అయినాయి అనమాట. అంటే మనకి ఎక్స్పాన్షన్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది రూరల్ ఏరియాస్లోనే, ఈ స్టాటిస్టికల్ డేటా అంతా అనమాట. క్లియర్? అండ్ ఇదే కాకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సబ్సిడీస్ క్యాష్ థర్డ్ పార్టీస్ ద్వారా ఇవ్వకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫుల్ క్యాష్ పెట్టి సిలిండర్ తీసేసుకుని వాళ్ళు ఈ స్కీమ్ క్రింద ఎవరైతే నమోదై ఉంటారో వాళ్ళందరికీ మిగిలిన అమౌంట్, సబ్సిడీ అమౌంట్ని గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది ఒకటి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్స్పాండ్ చేయడం కోసం
ఈ యొక్క స్కీమ్ని ఎక్స్పాండ్ చేయడం కోసం వాలంటీర్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క సబ్సిడీని మాకు ఒకే ఎకనామికల్ స్టేటస్ మాకు ఉంది ఎల్పిజి సిలిండర్ని ఎఫోర్డ్ చేయడానికి అని అనుకున్న ఫ్యామిలీస్ అందరూ కూడా వాలంటీర్గా వచ్చి ఈ సబ్సిడీని ఎవరైతే వాళ్ళు వద్దని అనుకుని తీసేస్తారో ఆ సబ్సిడీని తీసుకెళ్ళి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ద్వారా ఈ పిఎం ఉజ్వల స్కీమ్ని గవర్నమెంట్ ఎక్స్పాండ్ చేయడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ పిఎం ఉజ్వల స్కీమ్. క్లియర్? నౌ ఫైనలీ మనం చూసుకున్నట్లయితే ఏ స్టేట్స్ మనకి పిఎం ఉజ్వల స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేశాయి పర్ఫెక్ట్గా అంటే కనుక రాజస్థాన్, ఓకే, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ implemented PM ఉజ్వల స్కీమ్. పిఎం ఉజ్వల స్కీమ్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి స్టేట్స్ ఏంటి? రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇంకా సదర్న్ స్టేట్స్లో అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పిఎం ఉజ్వల స్కీమ్. సో ఇంకా మీకు ఇలాంటివి స్కీమ్స్ ఏమైనా కావాలంటే కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ హోప్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.